కులగణనపై ఎంపీ ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో చాలా తప్పులున్నాయని ఆయన ఆరోపించారు. అనేక కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొలేదని ఆర్ కృష్ణయ్య అన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఆధార్ సంఖ్య ప్రకారం తీసిన 4 కోట్ల పైగా బీసీ జనాభా ఉంది రాష్ట్రంలో. మొత్తం జనాభా ఉందని తేలింది. ఇందులో బీసీ జనాభా ఎంత అని తెలియాలి. మొత్తం జనాభానే వీళ్ళు 3,55,00,000 చూపెట్టారు మొన్న. అందుకే ఈ లెక్కలు తప్పుల తడక ఇంకా అనేక కుటుంబాలకు వెళ్ళలేదు, సమాచారం తీసుకోలేదు. ప్రభుత్వం చిత్తశుద్ధితోటి లెక్కలు తీయలేదు. తూతూ మంత్రంగా అనేక కుటుంబాల ఇన్న వివరాలు సేకరించకుండానే నామమాత్రంగా ప్రచారం చేసుకోవడానికి వీళ్ళు లెక్కలు తీసి తప్పుల తరకగా బీసీల జనాభా 52% గతంలో వచ్చింది, ఇప్పుడు 46% చూపెట్టారు. మళ్ళా అందులో ముస్లిం జనాభా, హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని అలాగే చూపెట్టారు. ఈ విధంగా గందరగోళం తప్పుల తరగతి సృష్టించింది ప్రభుత్వం. కాబట్టి మొన్న మంత్రికి స్పష్టంగా ఆధారాలతో సహా మేము చూపెట్టడం జరిగింది. మీ లెక్కలు తప్పున్నాయి, మరోసారి రివ్యూ చేయమని చెప్తే సరే నేను ఆ రోజు ఒప్పుకున్నాను మంత్రి. అయితే ఇప్పుడు మేము అది అక్కడ పక్కకి పెట్టాడు. రెండవది 42% పెంచే విషయంలో స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించడం లేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, 42% పెంచుతామని మీకు మీరే అనేక బహిరంగ సభలు చెప్పారు, కామన్ డిక్లరేషన్లో చెప్పారు, రాహుల్ గాంధీతో చెప్పించారు. ఆయన ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో తొందరపడి పెంచకుండా ఎన్నికల కోసం మాత్రం